అర్థం చేసుకో. అలా నాయనమ్మ చచ్చిపోయి నా పాలనుకోవడం అర్థం చేసుకో పెద్దమ్మా. ఓ పెద్దమ్మా అలా ఓలా నీకు పిల్ల ఉండదు అన్న. మా నాయనమ్మ తోటి పిల్లలు నీకు ముగ్గురు నలుగురు ఉడుతురైనా అన్న. ఓ పెద్దమ్మా పెద్ద ఏడురా ఆమె కాలు మొక్కుపోయి. ఓ పెద్దమ్మా పెద్ద ఏడురా ఆమె కాలు మొక్కుపోయి. అడగ రాదురా నీ నాయనమ్మ సాగు నా సాగుకు వచ్చింది. 300 అడగ రాదురా మీ నాయనమ్మ సాగు నా సాగుకు వచ్చింది. అడగ రాదురా మీ నాయనమ్మ సాగు నా సాగుకు వచ్చింది. హలో గైస్, వెల్కమ్ టు స్వామి అఫీషియల్ కామెడీ షో గైస్. ఈరోజు వీడియో వచ్చేసి వీళ్ళ నాయనమ్మ చచ్చిపోయింది. వీనికి వీళ్ళ నాయనమ్మ సాగుకు పైసలు లేవు, కుండకు పైసలు లేవు, దేనికి పైసలు లేవు, పటాకాయలకు కూడా పైసలు లేవు అని వీడియో చేసినాం. వీడియో క్రేజ్ అంటే క్రేజ్ వచ్చింది గాయస్. చాలా మంది వీడియో చూస్తారు కానీ లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు ఎనర్జీ వస్తుంది గాయస్. కామెంట్ పెట్టండి, మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కామెంట్ పెట్టండి. వీడియో అయితే ఎక్సలెంట్ వచ్చింది గాయస్. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక పెద్దమ్మా జర మామూలు నాయనమ్మ చచ్చిపోయింది. జర ఏమన్నా ముష్టిపల్లి కాడ మామూలు నాయనమ్మ చచ్చిపోయింది. జర సాగు ఖర్చుకు పాడ ఖర్చుకు పైసలు లేవన్న దయా ఎంతో అంతో నీ దయా ధర్మం ఎంతో ఇచ్చి ఆయన 2000 కొట్టండి ఫోన్. ఎంతో పాడ ఖర్చుకు పాడ ఖర్చుకు కుండగాలి పోరానికి ఇక పెళ్లి కాలే పోరానికి పెళ్లి కాలే అట. పాడ ఖర్చుకు కుండగాలి పోరానికి ఇక పెళ్లి కాలే పోరానికి పెళ్లి కాలే అట. జర ఆడవిల్లలు ముగ్గురు ఆడవిల్లలు ఎంతో అంత నీ దయా ధర్మం ఎంతో అంత. ఫోన్ పే అయినా సరే ఫోన్ పే కొట్టుకోరు. మార్కెట్లో దగ్గర 10,000 20,000 దాకా ఇచ్చారు నాయనమ్మ పెద్దమ్మ. జర్ర ఎంతో అంత వన్ పొరగాని ముఖం వన్ ముఖం చూసి రాజరా వన్ ముఖం చూడు వన్ పెళ్లి కాలే జర అర్థం చేసు. ముఖం చూడు వన్ పెళ్లి కాలే జర అర్థం చేసు. ముగ్గురు ఆడవిలు సాగు ఖర్చుకు పైసలు పటాకాయలకైనా సరే పటాకాయలు ఇప్పించినా సరే మార్కెట్ పాడ ఖర్చుకు అన్నా సరే ఎంతో అర్థం చేసుకో. 500 ఈ సార్లు ఎక్కువ సాగు ఖర్చుకి జర్ర ఎంతో సార్ 2000 కొట్టిండు ఇచ్చిండు ఫోన్ పే కొట్టిండు నాకు. జర్ర 500 జర అర్థం చేసుకో. పిల్లగాని ముఖం తోడు జర పిల్లగాని ముఖం తోడు జర జర అర్థం చేసుకో. పెద్ద మనిషి సాగు ఖర్చుకి ఎక్కువ. ముసలోని పికర్ వాడి చచ్చిపోయింది వాళ్ళ నాయనమ్మ. జర అర్థం ముసలోడు చచ్చిపోయిండు ఆ పికర్ వాడి చచ్చిపోయింది. నాకు అర్థం కాలేదు సార్. చచ్చిపోయింది ఎట్లా కష్టం చేసుకొని దినాలు అయిపోయినట్టు కష్టానికి పోతాడు. జర అర్థం చేసుకో. ఒక 300 లాస్ట్. ఓ అక్క ఒక 300 ఎక్కువ ఏమొద్దు. అడగ రాదురా నీ నాయనమ్మ సాగు నా సాగుకు వచ్చింది. ఒక 300 అడగ రాదురా నీ నాయనమ్మ సాగు నా సాగుకు వచ్చింది. ఒక 300 పెద్దమ్మా 200 లాస్ట్కు కుండ తీసుకోపోతాం. ఒక 200 అడుగురా నీ నాయనమ్మ సాగు నా సాగుకు వచ్చింది. నీ సాగు చల్లవునా పెద్దమ్మా జర అర్థం చేసుకోవాలి. నాయనమ్మ చచ్చిపోయింది పెద్దమ్మా. ఓ పెద్దమ్మా పెద్ద ఏడురా ఆమె కాలు మొక్కుపోయి. ఓ పెద్దమ్మా పెద్ద ఏడురా ఆమె కాలు మొక్కుపోయి. జర మామూలు నాయనమ్మ చచ్చిపోయింది ముష్టిపల్లి కాడ. జర సాగు ఖర్చుకు దినాలకు ఏమన్నా పైసలు లేవు ఏమన్నా ఎంతో అంత ఎంతో అది జరిగి తీసుకో. పాల ఖర్చుకు దినాలకు కుండ ఖర్చుకు పైసలు లేవు అంతే. పెద్దమ్మ ఎంతో అంత దయా ధర్మం కూరగానికి ఇంకేమిటికి ఏం కాలే అట. పెద్దమ్మా ఒక ఎంతో అంత ఆటో ఎక్కుతాం మేము కూడా. పెద్దమ్మా అర్థం చేసుకో పెద్దమ్మా ఆటో పోతుంది. పెద్దమ్మా అర్థం చేసుకో పెద్దమ్మా ఆటో ఓ 500 ఎక్కువ అవ్వదు. పెద్దమ్మా అర్థం చేసుకో. అలా నాయనమ్మ చచ్చిపోయి నా పాలనుకోవడం అర్థం చేసుకో పెద్దమ్మా. ఓ పెద్దమ్మా అర్థం చేసుకో. అలా నాయనమ్మ చచ్చిపోయి నా పాలనుకోవడం అర్థం చేసుకో పెద్దమ్మా. ఓ పెద్దమ్మా అన్నా జరా మావోన్ నాయనమ్మ చచ్చిపోయింది ముష్టిపల్లి కాడ.
జర ఏమన్నా దయాధర్మం పాడ కడుచుకో దీనికి పైసలు లేవు జర ఏమన్నా దయాధర్మం లేవు అన్న ఇప్పుడు జర అర్థం చేసుకో అన్న పోరగానికి ఇంకేమిటికి ఏం కావాలి వాళ్ళ నాయనమ్మ సడన్ గా చచ్చిపోయింది అట్లా ఎంత అది ఇచ్చారు ఫోన్ పేలు కొట్టిరు ఇచ్చారు 20,000 దాకా ఇచ్చారు ఎంతో అంత దయాధర్మం ఎంతో ఆ పోరగానికి ఇంకా పెళ్లి గీట కావాలి అట్లా అర్థం ఎంతో ఆ పోరగానికి ఇంకా పెళ్లి గీట కావాలి అట్లా అర్థం జర ఎంతో అంతనే నీ దయాధర్మం వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాత మీద పీకర్ వాడి చచ్చిపోయింది ఇటుగా కూడా చచ్చిపోయింది జర ఎంతో అంత అన్న జర అర్థం చేసుకో అన్న జర అందరు ఇస్తారు మార్కెట్ లో ఇప్పుడు ఏం లేవు ఎంతో అంత ఎందుకంటే వాళ్ళ నాయనమ్మ సడన్ గా చచ్చిపోయింది ముగ్గురు తోడ ముగ్గురు కాదంటలేను కానీ ఇప్పుడు నాతన ఇప్పుడు లేని దానికి ఏం చేస్తాం ఎంతో పాపం పొరగానికి ఏమిటికి ఏం కాలే అన్న అట్లా వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాత మీద పికర్ పడి చచ్చిపోయింది ఆ తాత మొత్తం రోడ్ల మీద తిరిగి ఆగం చేసుకుంటాడు ఎంతో నీ దయాదార్ పటాకాయలకైనా సావు ఖర్చుకైనా పాడ ఖర్చుకైనా కుండ ఖర్చుకైనా సరే ఎంతో నీ దయాదార్ పటాకాయలకైనా సావు ఖర్చుకైనా పాడ ఖర్చుకైనా కుండ ఖర్చుకైనా సరే జర్ర ఎంతో 2,000 3,000 జర్ర అర్థం చేసుకో పెద్ద మనిషి నువ్వు ఒక్క ఎంతో జర అర్థం చేసుకో అన్న పోరానికి ఏం కాలే అన్న జర అర్థం చేసుకో అందరు ఇచ్చారు మార్కెట్ జర అర్థం చేసుకో బండి కింద పడేసుకుంటావు ఎందుకు అర్థం చేసుకో కాదు ఎంతో అంత జర అర్థం పెద్ద మనిషి పటాకాయలకు దేనికో దానికి సాగు ఖర్చు జర అర్థం చేసుకో చచ్చిపోయినప్పుడు పని ఇగో అక్కడ పీని ఆగిందన్న అట్ట లేకపోతే మేము పైసలు అడగపోదాం అన్న జర అర్థం చేసుకో అన్న నా సాగుకు వచ్చింది అన్న జర అర్థం చేసుకో ఇప్పుడు ఇచ్చిర్రు ఫోన్ పే జర అర్థం చేసుకో అన్న జర అర్థం చేసుకో ఆహా వానికి ఏమిటికి ఏం కాలే పెళ్లి కాలే ఇంకా అర్థం చేసుకోవచ్చు అన్న వానికి ఏమిటికి ఏం కాలే పెళ్లి కాలే ఇంకా అర్థం చేసుకోవచ్చు అన్న ఎంతో అంత జర్ర ఎంతో పని ఉంది అర్జెంట్ మాకుంది ఆడ పీని ఆగింది అట్ట లేకపోతే మేము ఇంత సతాయ్యాము ఏం పేరు జర అర్థం చేసుకో అన్న ప్లీజ్ ఇప్పుడు ఏం లేదన్న మనకి ఇంకేమిటికి ఏం కాలే వాళ్ళ ఆయన మా పికర్ పడ్డది వాళ్ళ తాత తాయి రోడ్లు ఏమో తిరుగుతాయి అన్న మళ్ళీ ఎడద కలుస్తారన్న ఇంత మందిలో మేము ఎట గుర్తుపట్టాలి జర అర్థం చేసుకో అన్న జర ముసలి జర అర్థం చేసుకో అన్న ప్లీజ్ అన్న అరే కాలు మొక్క రాదరా మీ నాయనమ్మ సాగుకు నా సాగుకు వచ్చింది ఇంద్రా జర అర్థం చేసుకో ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు వీరికి ఇంకా ఏది కాలేదు ఏది కాలేదు అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య అర్థం చేసుకో వాళ్ళ నాయనమ్మ చచ్చిపోయింది అన్న జర ఏడు బాధని సాగు మీ నాయనమ్మ సాగు నా సాగుకు వచ్చింది ఇంద్రా నాయనమ్మ అన్నా ఎంతో అంత ఇచ్చిర్రే అర్థం చేసుకో పోరగాళ్ళకి ఎవరు చూస్తూ లేరు అట్ట అర్థం చేసుకో ఆయనకి డయర్ ఇచ్చుకున్నట్టు అర్థం చేసుకో ఎంతో అంత కుండ ఖర్చు టపాకాయల ఖర్చు ఏ దానికైనా ఇచ్చిన 2,000-3,000 ఇస్తే నీ కాడ ఎంత ఉంటే అంత ఏం లేదన్నా ఇప్పుడు గడ్డ చేసేవింది అమ్మ సాగు వానికి చూడు వాని ముఖం చూడు రాదు వాని ముఖం చూడు ఇచ్చిర్రే ఫోన్ పే కొట్టిర్రు 30,000 నవ్వకే సాగు నవ్వుతారు వానికి ఇంకేమిటికి ఏం కాలేదు జర అర్థం చేసుకో వానికి పెళ్లి చేద్దాం అనుకుర్రు కానీ వాళ్ళ ఆయన సడన్ గా చచ్చిపోయింది ఇప్పుడు పెళ్లి లేదో ఏం లేదో నీకు తెలుసు నాకేంటావు జర అర్థం చేసుకో పెద్ద మనిషి లెక్కున్నావు జర నాయనమ్మ చచ్చిపోయింది అవన్నీ అడగరారా మీ నాయనమ్మ సాగు నా సాగుకు వచ్చింది అడగరారా మీ నాయనమ్మ సాగు నా సాగుకు వచ్చింది అర్థం చేసుకో మాకు కూడా గదే వచ్చింది సావే జర్రా ఒక్కుండకు పైసలు ఒక్కుండకు అన్నా మన అలా ఓలా నీకు పిల్ల ఉండదు మా నాయనమ్మ పిల్లలు నీకు 3 ఉడతారన్నా అన్నా